త్రూ ఔట్ బిగ్ బాస్ ని ఎంతమంది చూసి ఎంజాయ్ చేస్తారా అనేది మాత్రం మీ ఎలిమినేషన్ తర్వాత మాత్రం ఆ అన్కండిషనల్ లవ్ చూసాం. మీకు అది మీరు అగ్రీ చేస్తున్నారా? చాలా నిజంగా చెప్తున్నా. అబే యువర్ ఎలిమినేటెడ్. మేబీ సీజన్ విన్ అయి బయటకు వచ్చినా ఇంత ప్రేమ వచ్చేదో లేదో నాకు తెలియదు, కానీ నాకు వచ్చిన మెసేజ్లన్నీ ఎట్లా ఉన్నాయంటే, అన్న ఇన్ని సీజన్స్లల్లా జెన్యున్ గా హానెస్ట్ గా నీకు అనిపించింది మాట్లాడి వన్ సైడ్ ఉండకుండా అందరితో ఈక్వల్ గా ఉండి నిన్నే చూసిన నేను. సో నీకు లోపల ఏదనిపిస్తుంది మాట్లాడతావు, జెన్యున్ ఉన్నావు, హానెస్ట్ ఉన్నావు, వి లవ్ యూ, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ, ఏం కాదు మళ్ళా ఛాన్స్ ఉంటే వెళ్ళు, కానీ రాకున్నా నువ్వు ఫీల్ కావు, ఇట్లాంటి మెసేజ్ వస్తున్నాయి నాకు. కానీ ఆ 2 ఎలిమినేషన్ తర్వాత మీ ఎలిమినేషన్ కి వచ్చినటువంటి బజ్ టోటల్ గా మారిపోయింది. లైక్ స్టార్మా బజ్ ప్రోమో దగ్గర నుంచి రైట్ నో నిన్న ప్రెస్ మీట్ మీరు పెట్టినంత వరకు కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది బిగ్ బాస్ మీద. మీకు ఎవరిని ఇలా షేర్ చేశారా? నువ్వు వాళ్ళని అడిగినా నన్ను టాప్ కంటెస్టెంట్ అని వాళ్ళు కూడా ఫిక్స్ అయ్యారు, ఎందుకంటే నా ఎఫర్ట్స్ బయటకు ఎన్ని వచ్చినాయో నాకు తెలియదు. ఎవడన్నా హాయిగా నవ్వాలనుకున్నా ఓన్లీ డెస్టినేషన్ నేనే. నా దగ్గరకు వచ్చి అన్నకు వస్తే మాట్లాడవా. ఇంకొకటి ఆ 11 మంది ఇష్టపడే చీఫ్ ని చేశారు కదబ్బా. ఎగ్జాక్ట్లీ. అసలు చీఫ్ ని చేయాల్సిన నెసెసిటీయే లేదు. అవును, లేదు. అప్పుడు వాళ్ళల్లో కూడా వెతుక్కుంటారు కదా, వీడి క్వాలిటీయా, వీడికుందా అని వాళ్ళల్లోనే ఒక యుద్ధం జరుగుతుంది. అది జరిగినా కూడా వాళ్ళ సెల్ఫ్ గానే వాళ్ళు ఇంట్రెస్ట్ గా ఉండి మాకు నవీన్ ఉంటే బాగుంటుంది అని చెప్పిన వాళ్ళు తర్వాత అసలు మీరు చీఫ్ గానే కనిపించలేదని ఎలా చెప్పారో అర్థం కాలేదు మాకు. నేను అదే షాక్ అయినా, ఎందుకంటే ఇప్పుడు చీఫ్ అంటే గెలవడం ఒకటే కాదు కదా, ఎన్నుకుని నడిపియడం. 4 రోజులే నువ్వు చీఫ్ చేసినావు, రేపు పొద్దున ఎప్పుడైనా నేను చీఫ్ అయితే నీ ఎథిక్స్ నువ్వు మాట్లాడే మాటలు ఫాలో అయ్యి నేను ఇట్లనే చేస్తా డార్లింగ్ అని వాడు హక్ చేసుకున్నాడు వచ్చి. నమస్కారం అండి. భయమే లేని అబ్బాయి. నేను ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా అదే చేశాను. భయాసుడు బిగ్ బాస్, కానీ బయాసుడు నవీన్ కాదు కదా. ఒక్క పదం, ఆ ఒక్క పదమా అంటే ఆ ఒక్క పదం అంటే బయాస్ చాలా పెద్దగా తీసిరు, కానీ ఇప్పుడు గేమ్ లో కూడా చాలా సార్లు అన్నారు నువ్వు బయాస్డ్ ఆడుతున్నావు అంటే జస్ట్ మీనింగ్ ఏంటంటే నాకు ఫేవర్ గా వెళ్ళట్లేదు, మీరు 2 సైడ్లు ఈక్వల్ గా ఉండట్లేదు అన్నది పాయింట్. నేను అనాల్సిన రీజన్ ఎందుకు వచ్చిందిరా అంటే, రూల్స్ వాళ్ళు తప్పు చేసినప్పుడు నేను కరెక్ట్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ ఈ రూల్ కరెక్ట్ అని చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పట్లేదు అంటే మేము కొట్టుకోవడమే కావాలా అన్నది నాకు అనిపించింది. రెండోది ఎగ్ టాస్క్ అప్పుడు వాళ్ళు లీడ్ లో ఉన్నప్పుడు మాకు దాంట్లోకి వెళ్ళి ఒకరిని తీసేశారు, మరి మేము లీడ్ లోకి వచ్చినాక మాకెందుకు ఆఫర్ ఇవ్వలేదు. సో వరుసగా ఒకటే వీక్లు ఇవన్నీ జరిగినప్పుడు ఒక సైడే ఫేవర్ అవుతుందని మాకు అనిపించింది. నాకే కాదు, మా క్లాన్ మెంబర్స్ అందరు అదే అన్నారు. సో అన్నప్పుడు యాజ్ ఎ క్లాన్ చీఫ్ నేను ఇంకొంచెం ఎక్కువ వాయిస్ అవుట్ చేయాలి, పోనీతీరా అని అనలేను నేను కదా. సో అందుకని నాకు అనిపించింది రూల్స్ అన్ని బయాస్డ్ పోతున్నాయి, మా సైడ్ వస్తలేవు, మా ఫేవర్ లో ఉంటలేవు అని. అందుకని నాకు కోపం వచ్చి అన్నమాట. ఆ బయాస్డ్ అన్న పదం కూడా నేను ఆడిపోయినాకనే నేను ఎక్కువ వాడినా, అక్కడే విన్నా ఎక్కువ. జనరల్ గా మనకు అది రాదు కదా, ఏదంతా మనం ఏమంటాం జనరల్ గా తొండి అవుతుందిరా బాయ్, లేకపోతే ఇటు మందికి మాట్లాడతలేడురా బాయ్ అనుకుంటూ మాట్లాడతాం. ఈ బయాస్డ్ అనే పదం ఆడపోయినాకనే నాకు అందరు అని అనేది మైండ్ లో ఉండిపోయింది. సో నాకు బయాస్డ్ అనిపిస్తుంది అంటే వన్ సైడ్ పోతున్నట్టు అనిపిస్తుంది అని అన్నా నేను. సో అవన్నీ ఎవరు చేయలేదు, ఆ ఒక్క పదమే ఇట్లా మొత్తం పెద్ద హైలైట్ అయిపోయింది. కాదు, చాలా మంది చాలా ముద్దు పేర్లతో పిలుస్తున్నారు మిమ్మల్ని యూట్యూబ్ లో, చూస్తున్నారా? కొంతమంది మామ అంటున్నారు, మామ అది మాత్రం ఒక్కొక్క హ్యాష్ ట్యాగ్ ఒక్కొక్కరికి ఉంది, కానీ మామ హ్యాష్ ట్యాగ్ మాత్రం ఈ సీజన్ కి మీకే. సూపర్. సో ఆ వెల్కమింగ్ బాగుంది యాక్చువల్లీ. సూపర్. అండ్ ఇంకొకటి అన్కండిషనల్, నాట్ ఓన్లీ మేల్స్ ఫీమేల్స్ అని కాకుండా అసలు త్రూ అవుట్ బిగ్ బాస్ ని ఎంతమంది చూసి ఎంజాయ్ చేస్తారా అనేది మాత్రం మీ ఎలిమినేషన్ తర్వాత మాత్రం ఆ అన్కండిషనల్ లవ్ చూసాం. మీకు అది మీరు అగ్రీ చేస్తున్నారా? చాలా నిజంగా చెప్తున్నా. మేబీ సీజన్ విన్ అయి బయటకు వచ్చినా ఇంత ప్రేమ వచ్చేదో లేదో నాకు తెలియదు, కానీ నాకు వచ్చిన మెసేజ్లన్నీ ఎట్లా ఉన్నాయంటే, అన్న ఇన్ని సీజన్స్లల్లా జెన్యున్ గా హానెస్ట్ గా నీకు అనిపించింది మాట్లాడి వన్ సైడ్ ఉండకుండా అందరితో ఈక్వల్ గా ఉండి అంతమంది కంటెస్టెంట్లు ఇష్టపడే క్యాండిడేట్ల నిన్నే చూసిన నేను. సో నీకు లోపల ఏదనిపిస్తుంది మాట్లాడతావు, జెన్యున్ ఉన్నావు, హానెస్ట్ ఉన్నావు, వి లవ్ యూ, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ, ఏం కాదు మళ్ళా ఛాన్స్ ఉంటే వెళ్ళు, కానీ రాకున్నా నువ్వు ఫీల్ కావు, ఇట్లాంటి మెసేజ్ వస్తున్నాయి నాకు. నిజంగా కూడా నాకు సూపర్ హ్యాపీ అనిపించింది. నేను అందుకే ఎక్కువ బాధపడతలేను, ఎందుకంటే అంతమంది ఇష్టపడుతున్నప్పుడు నేనుగా ఉన్నప్పుడు డెఫినెట్ గా ఇట్లానే ఉండాలి. ఈ సీజన్ లో ఫస్ట్ 2 నామినేషన్స్ లో ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అయిన తర్వాత మేము చూసాం, ఇంటరాక్షన్ అయ్యాము, ఇంటర్వ్యూస్ చేసాము, మీడియా ప్రెస్ మీట్స్ కూడా చూసాం. కానీ ఆ 2 ఎలిమినేషన్ తర్వాత మీ ఎలిమినేషన్ కి వచ్చినటువంటి బజ్ టోటల్ గా మారిపోయింది. లైక్ స్టార్మా బజ్ ప్రోమో దగ్గర నుంచి రైట్ నో నిన్న ప్రెస్ మీట్ మీరు పెట్టినంత వరకు కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది బిగ్ బాస్ మీద. మీకు ఎవరిని ఇలా షేర్ చేశారా? చేసారు.
అది నాకు ఎందుకు అనిపించింది అంటే అమ్మా, ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా, నువ్వు వాళ్ళని అడిగినా నన్ను టాప్ కంటెస్టెంట్ అని వాళ్ళు కూడా ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే నా ఎఫర్ట్స్ బయటకు ఎన్ని వచ్చినాయో నాకు తెలియదు. ఇప్పుడు కొందరు మా వాళ్ళు ఏమంటారు, ఫస్ట్ వీక్ లో నీ ఎంటర్టైన్మెంటే లేదురా అన్నారు, సెకండ్ వీక్ లో మామ ఇంకొంచెం గేమ్ గట్టిగాడు అని, నాకు ఆడాల్సిందిరా నువ్వు అని బయటకు వచ్చినాక చెప్పారు. నువ్వు లోపల ఉన్న కంటెస్టెంట్ ఎవడన్నా ఛాన్స్ దొరికి వెళ్ళి అడుగురి నేను ఆడినా లేదని. ఎవడన్నా డౌన్ అయినా, ఎవడన్నా డిసప్పాయింట్ అయినా, ఎవరికైనా బాధ అనిపించినా, ఎవడన్నా హాయిగా నవ్వాలనుకున్నా, ఓన్లీ డెస్టినేషన్ నేనే. నా దగ్గరకు వచ్చి అన్న కొద్దిసేపు మాట్లాడవా, అన్న నీతో కొద్దిసేపు కూర్చుంటా, ఇది చాలా మంది మాట్లాడిన మాట. సో నేను హౌస్ ని చాలా ఎక్కువ ఎంటర్టైన్ చేసిన, కానీ అన్ఫార్చునేట్లీ అవి ఎక్కువ వచ్చినాయో లేదో నాకు తెలియదు. బట్ ఆ 11 మంది మాత్రం నన్ను అంత ఇష్టపడడానికి, అంత బాండింగ్ లేకపోతే ఎవరు ఇష్టపడరు కదా. ఇంకొకటి, ఆ 11 మంది ఇష్టపడే చీఫ్ ని చేశారు కదా. ఎగ్జాక్ట్లీ, అసలు చీఫ్ ని చేయాల్సిన నెసెసిటీయే లేదు. అవును, లేదు. అప్పుడు వాళ్ళల్లో కూడా వెతుక్కుంటారు కదా, వీడి క్వాలిటీయా, వీడికుందా అని వాళ్ళల్లోనే ఒక యుద్ధం జరుగుతుంది. అది జరిగినా కూడా వాళ్ళ సెల్ఫ్ గానే వాళ్ళు ఇంట్రెస్ట్ గా ఉండి మాకు నవీన్ ఉంటే బాగుంటుంది అని చెప్పిన వాళ్ళు తర్వాత అసలు మీరు చీఫ్ గానే కనిపించలేదని ఎలా చెప్పారో అర్థం కాలేదు మాకు. నేను అదే షాక్ అయినా. ఎందుకంటే ఇప్పుడు చీఫ్ అంటే గెలవడం ఒకటే కాదు కదా, ఎన్నుకుని నడిపియడం. నేను చీఫ్ గా ఫెయిల్ అయినా అనుకోను. ఆ టాస్క్ నాకు కొన్ని రీజన్స్ వల్ల నచ్చలేదు, అది వేరే పక్కన పెడితే. చీఫ్ గా అయిపోయిన తర్వాత నబీల్ నా దగ్గరకు వచ్చి మాట్లాడిన ఫస్ట్ మాట, 4 రోజులే నువ్వు చీఫ్ చేసినావు, రేపు పొద్దున ఎప్పుడైనా నేను చీఫ్ అయితే నీ ఎథిక్స్, నువ్వు మాట్లాడే మాటలు ఫాలో అయ్యి నేను ఇట్లనే చేస్తా డార్లింగ్ అని. వాడు హక్ చేసుకున్నాడు వచ్చి. యష్మి, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అబ్బాయి. ప్రేరణ, ఐఎమ్ సూపర్ ప్రౌడ్ ఆఫ్ యూ. నువ్వేం డిసప్పాయింట్ కాకు, వీఆర్ ఆల్ విత్ యూ. ఏం కాదు, లిటరలీ నేను ఫీల్ అయినా, పాపం నా వల్ల వాళ్ళందరికీ చీఫ్ అయ్యే ఆప్షన్ లేదు అని నేను ఫీల్ అయినా, కానీ మిగతా వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి టు సమ్ ఎక్స్టెంట్ మణికంఠ కొంచెం ఫీల్ అయ్యింది, కానీ ఇంక్లూడింగ్ మణికంఠ అందరు వచ్చి అందరం ఈక్వల్ షేర్ తీసుకుందాం మీ బ్లేమ్లో, నువ్వు ఒక్కడవే తీసుకోకు, వీఆర్ ఆల్ విత్ యూ, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ యాజ్ అ చీఫ్. నువ్వు చాలా బాగా చేసినావు. కొంచెం ఎట్లా ఉండాలి, హ్యూమానిటీ ఎట్లా ఉండాలి, మన ఏ లిమిట్స్ ఉండాలి అనేది నువ్వు ప్రతిసారి మమ్మల్ని మాట్లాడుతూ వచ్చినావు. సో మేము చాలా హ్యాపీ ఫీల్ అయినాం దానికి అని చెప్పి గట్టిగా నన్ను హక్ చేసుకొని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ అదే పాయింట్ ప్రేరణ రైజ్ కూడా చేసింది. నేను నాకున్న కోపానికి నేను చాలా టంగ్ స్లిప్ అయ్యేదాన్నేమో, కానీ అబ్బాయి యాజ్ అ చీఫ్ నన్ను చాలాసార్లు ఆపడం మూలాన నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను. సో వాళ్ళేం ఫీల్ కాలేదు. సో ఇప్పుడు నా రాజ్యంలో నా కింద ఉన్న ప్రజలు నన్ను ప్రౌడ్గా ఫీల్ అయినప్పుడు డెఫినెట్గా నేను ఫెయిల్ అనుకోను. గేమ్ ఫెయిల్ అవడం వల్ల చీఫ్ ఫెయిల్ అనేది నాకు అంతేం అనిపించలేదు. కానీ నేను మాట్లాడిన మాటలకి ఎవ్వరూ సీరియస్గా తీసుకోలేదు దాన్ని. ఎందుకంటే నేను డే 1 నుంచి అట్లే మాట్లాడుతున్నా కాబట్టి వాళ్ళు కూడా నన్ను చూసి అబ్బాయి ఇంతేరా అనుకున్నారు. కానీ వాళ్ళు కూడా ఫీల్ అయింది ఎక్కడ అంటే, ఒక్క వార్నింగ్ రాకుండా సడన్ గా నీకు రెడ్ కార్డ్ ఎందుకు వచ్చిందని వాళ్ళు కూడా షాక్ అయ్యారు. సో నేను కూడా అట్లే షాక్ అయ్యాను. ఎందుకంటే సిగరెట్ కి, పాటలకి, ఆటలకి, దరువులకి, ఇట్లా చిన్న చిన్న వాటికల్లా వార్నింగ్ వచ్చినప్పుడు, ఇది రెడ్ కార్డ్ ఇచ్చేంత పెద్ద క్రైమ్ అయినప్పుడు నాకు ముందే ఎందుకు వార్నింగ్ రాలేదన్నది నా పాయింట్.